వాసులకు దెయ్యం భయం పట్టుకుంది. ఆ ఊళ్ళో వరుస మరణాలు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మంది చనిపోయారు. దీంతో అక్కడి వాళ్ళంతా ఊరొదిలి వెళ్లిపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడిస్తూ ఉంది. ఇందులో భాగంగానే నిన్నగాక మొన్న ఇస్రో ఆధ్వర్యంలో 100కు పైగా ఉపగ్రహాలను ఒక్కసారిగా అంతరిక్షంలో పంపి ప్రపంచ రికార్డును సాధించింది. ఇదంతా ఒకవైపు. మరొకవైపు నేటికి రకరకాల నమ్మకాలతో జనం రకరకాల ఆలోచనలతోటి నానా ఇబ్బందులు పడుతూ చెప్పిన మాటలు నమ్ముతూ రోడ్లను విడిచి ఇళ్లను విడిచి అడవుల బాట పడుతున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం రూరల్ మండలం ఏదిలాపురం ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఒక మామిడి తోటలో తమ ఊరికి కీడు చేసిందని ఒక 2 నెలల వ్యవధిలో 25 మంది అకస్మాత్తుగా చనిపోవడంతో భయాందోళనకు గురైన ఆ గ్రామవాసులు ఊర్లో ఉన్న సిద్ధాంతులు ఇతర జ్యోతిషులు చెప్పిన మాటలు నమ్మి ఇప్పుడు ఆ ఊరంతా విడిచి ఒక తోటలో వనభోజనాలు చేస్తే ఇక్కడ కీడిపోతుందనే భావంతో ఇక్కడ వచ్చున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం ఏదిలాపురం సమీపంలో ఉన్న మామిడి తోటలో ఉన్నాం. ఇక్కడ వీరంతా ఆ ఊరంతా కలిసి వచ్చి ఇక్కడ వనభోజనాలు చేసుకుంటున్నారు. చంటి పాపను మొదలు పెడితే 70 ఏళ్ళ వృద్ధుల వరకు వీరంతా కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు ఇక్కడ ఉండి ఇక్కడ వంట వండుకొని ఇక్కడ గడిపితే తప్ప తమ ఊరికి కీడిపోదనే భావంతో వీరంతా ఉన్నారు. మనతో కొంతమంది ఈ విషయంపై మాట్లాడడానికి కూడా ఉన్నారు. చెప్పండి, ఇక్కడ మీరు అందరు కలిసి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? మా గ్రామానికి కీడొచ్చిందని పెద్దలు కొంతమంది సిద్ధాంతులు భావించారు. గత 2-3 మంత్స్ నుంచి అకస్మాత్తుగా 25 మెంబర్స్ చనిపోవడంతో సో గ్రామ పెద్దలందరూ కలిసి మన గ్రామానికి ఏదో కీడు సంభవించింది, సో దాని శాంతి కోసం అని వనభోజనాల కార్యక్రమం చేసుకుందాం. సో మన గ్రామవాసులందరూ శాంతంగా ఉండడానికి ఈ సూర్యోదయం స్టార్ట్ కానించి సూర్యాస్తం వరకు ఇట్లా మన ఇంట్లో ఎటువంటి పొయ్యి కానీ ముట్టించకుండా సో అన్ని కుల మత వర్గ భేదాలు లేకుండా చిన్నలు కానించి వృద్ధుల వరకు ఈ వనభోజ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఓకే, మనతో ఉన్నారు ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ కూడా వచ్చారు. అమ్మా చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? क्या बोलते हैं कीड़, वरंगल क्रॉस रोड को कीड़ है बोले तो यहाँ को नहीं है ना, बोलते यहाँ को आए हमला. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఊర్లో వాళ్ళంతా కలిసి సామూహికంగా ఇక్కడ భోజనాలు చేసుకుంటే ఇక్కడ తామంతా కలిసి ఇక్కడ గడిపితే ఆ ఊరికి పడ్డ కీడిపోతుందని వీరంతా ఒక భావంతో ఉన్నారు. అయితే హేతువాదులు మాత్రం వీరు చెప్తున్న వాదనకి మద్దతు పలకడం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ప్రపంచ దేశాల్లోనే మేటిగా భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో ఒక ఊరిలో రకరకాల అనారోగ్య కారణాలు కానీ ఇతర కారణాలతో కానీ వ్యక్తులు చనిపోవడం అనేది వారి యొక్క సమస్యలకు అనుగుణంగా ఉంటుంది తప్ప దీనికి మూఢనమ్మకానికి ఆపాదించి ప్రజల్లో భయాందోళన కలిగించడం సరికాదని హేతువాదులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ గ్రామవాసులు మాత్రం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ భోజనం చేసుకుంటే ఇక్కడంతా కలిసి ఉంటే ఆ ఊరు వదిలిపెట్టి వస్తే తమ ఊరికి శాంతి జరుగుతుందని, భవిష్యత్తులో ఈ మరణాలు ఆగిపోతాయనే నమ్మకంతో ఉన్నామని చెప్తున్నారు. ఏదిలాపురం గ్రామం నుంచి కెమెరా యాకూబ్తో నాగేంద్ర, HM TV, ఖమ్మం.